డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో సినీ నటి ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరైంది. విచారణ కూడా ముగిసింది. దాదాపు 6.5 గంటల పాటు ముమైత్ ఖాన్ను నలుగురు మహిళా అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ప్రశ్నించారు. తరచుగా గోవా, బ్యాంకాక్ ఎందుకు వెళతారని, ఖాళీ సమయాల్లో ఎక్కడ గడుపుతారని ముమైత్ను అడిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్ డీలర్ కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్ వినియోగంపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు ఏం చేసేవారు, ఆపై హైదరాబాద్ నుంచి ముంబైకి ఎందుకు వెళ్లారన్న విషయాలను కూడా విచారణలో భాగంగా ముమైత్ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గోవా, బ్యాంకాక్లకు ఎందుకు వెళతారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పబ్బులకు వెళ్లే అలవాట్లతో పాటు తీరిక వేళల్లో ఏ పనులు చేస్తుంటారన్న విషయాలను విచారణలో ఆమె చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మిలను ప్రశ్నించిన సిట్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కల్విన్తో గల సంబంధాలపై ఆరా తీశారు. ఇవాళ ముమైత్ ఖాన్ను విచారించిన సిట్ రేపు హీరో రవితేజను విచారించనుంది. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సందీప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సందీప్, ముమైత్ ఖాన్ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? మొత్తానికి సిట్ బృందం ముమైత్ ఖాన్ను అలాగే సాద్ నజీర్ ముబిన్ అనే ముగ్గురిని విచారించారు. ఇందులో ముమైత్ ఖాన్ విచారణ సంబంధించి 10 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగింది. హరికిషన్, బిఎల్ రేణుకా ఇన్స్పెక్టర్, జయలక్ష్మి ఇన్స్పెక్టర్, కరుణ ఇన్స్పెక్టర్, వీరు నలుగురు కూడా ఈ నలుగురు సభ్యుల సిట్ బృందం ముమైత్ ఖాన్ను విచారించింది. అయితే రేపటి విచారణకు రవిశంకర్ రాజు, భూపత్ రాజు అలియాస్ రవితేజ సినీ నటుడు హాజరు కానున్నట్టు సిట్ బృందం తెలిపింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరవుతున్నట్టు కూడా సిట్ బృందం ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ మూలాలు కనిపెట్టే పనిలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. యథావిధిగా ఇవాళ కూడా తనిఖీలు కొనసాగాయని సిట్ బృందం నివేదికలో ఇప్పుడు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కొన్ని పత్రికల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చార్మీకి సంబంధించి ఆమె పైన మిస్బిహేవ్ చేసింది సిట్ బృందం, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం. అలాంటిది ఏం లేదు, ఆమె కనీసం అంటే ఆమె టచ్ చేసి కూడా చేయలేదని నోటీసులో పేర్కొంది. ఆమె ఎలాంటి పిటిషన్ కూడా అంటే ఎలాంటి కంప్లైంట్ కూడా తమకు ఇవ్వలేదని ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో క్లారిటీ ఇచ్చింది. అయితే కొన్ని పత్రికల్లో కావచ్చు, కొన్ని మీడియాలో కావచ్చు, ముఖ్యంగా చార్మిని అంటే కానిస్టేబుల్ తగిలాడు అనేది ఒక వాదన స్పష్టంగా మనకు వినిపించింది. ఈ నేపథ్యంలో దానికి సిట్ బృందం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఇవాళ ముమైత్ ఖాన్తో పాటు మరొక 2 డ్రగ్స్ నిందితుల్ని విచారించారు. వారిని సందర్భంగా మొత్తం ప్రొసీజర్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశాము. ఎక్కడ కూడా వాళ్ళు అడిగిన అంటే ఈ నలుగురు బృందం అడిగిన క్వశ్చన్లకు పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్టగలిగామంటూ సిట్ బృందం చెప్పింది. రేపు నటుడు రవితేజ విచారణకు హాజరు కానున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ముంబైలో ఉంటున్న ముమైత్ ఖాన్ హైదరాబాద్కు వచ్చేవారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎక్కడ ఉండేవారు, పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలేంటి, పరిచయాలేంటి, ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఈ దర్యాప్తు అంతా కూడా కొనసాగింది. మొత్తంగా దర్యాప్తు ముగిసిన తర్వాత ముమైత్ ఖాన్ దాదాపు ఒక 10 సెకండ్ల లోపే ఆమె నేరుగా వెళ్ళిపోయారు. మీడియా పిలిచినప్పుడు కూడా ఆమె ఇటువైపు చూడకుండా నేరుగా వెళ్ళిపోయారు. కానీ మెట్లు దిగుతున్న క్రమంలో ఇలా అనడం జరిగింది. ఆమె అంతే తప్ప ఆమె ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేరుగా బిగ్ బాస్ షో రియాలిటీ షో సభ్యులు కూడా ఆమె వెంట పైనుంచి తీసుకొని నేరుగా తీసుకెళ్లిన పరిస్థితి. ముమైత్ ఖాన్ బ్లడ్ శాంపుల్ సేకరించాల్సినటువంటి అవసరాన్ని సిట్ ఏమన్నా గుర్తించిందా? బ్లడ్ శాంపుల్ కోరిందా? అంటే వాస్తవానికి నవదీప్, చార్మి వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ కోరారు. కానీ వారు ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముమైత్ ఖాన్కు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు కూడా అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ సిట్ అధికారులు అడిగినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన మనకు నోట్లో పేర్కొనేవారు. ఇక్కడ కూడా బ్లడ్ శాంపిల్స్ విషయం ప్రస్తావన రాలేదు కాబట్టి వీరు అడగినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక కామన్గా చార్మి కోర్టుకు వచ్చిన తర్వాత బలవంతంగా శాంపిల్స్ తీసుకోవద్దు, అవసరమైతే కోర్టు పర్మిషన్ తీసుకొని సేకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో ఇక వీరిని అడగడము, వాళ్ళు నిరాకరించడము సహజంగా జరిగిపోతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అడగకపోవడమే బెటర్, నేరుగా కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తీసుకోవడమే ఉత్తమమని సిట్ బృందం కూడా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక చార్మి విషయంలో కూడా నిన్నటి అంటే ఇట్లా కానిస్టేబుల్ ఘటన పైన కూడా క్లారిటీ ఇచ్చింది. రేపు రవితేజ కూడా విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరవుతారు. రాత్రి దాదాపు అంటే 10-11 కూడా అయ్యే అవకాశం ఉంది ఆయన విచారణ ముగిసే వరకు. ఈరోజు ముమైత్తో పాటు మరో 2 కూడా విచారించారని అంటున్నారు కదా, వారిద్దరికి ఈ కేసుతో ఉన్నటువంటి లింక్స్ ఏంటి? అంటే డ్రగ్స్ కేసులో వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. ఇటీవల నిన్న డచ్ దేశస్తుడు అరెస్ట్ అయ్యాడు. మొన్న అంతకుముందు మరికొంతమంది. ఇప్పటికీ అరెస్టుల సంఖ్య 20కి చేరింది. ఈ 20 మందిలో కోర్టు అనుమతి అంటే 20 మంది జైల్లో ఉన్నారు. 20 మందిలో రోజు కొద్ది మందిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ముమైత్ ఖాన్తో పాటు మరొక 2 కూడా
విచారణలోకి తీసుకొని రహస్య ప్రాంతంలో వారిద్దరిని విచారించారు. ఎందుకంటే కెల్విన్ అరెస్ట్ తర్వాత అనేక మంది అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఎండిఎంఈ అనే డ్రగ్ కావచ్చు, ఇంకా మ్యాజిక్ మష్రూమ్ అనే ఒక డ్రగ్, ఎల్ఎస్డి డ్రగ్స్, అత్యంత కాస్ట్లీ డ్రగ్స్ వీరి వద్ద పట్టుబడ్డాయి. 1 గ్రాము 12,000 నుంచి 18,000 విలువ చేసే డ్రగ్ కొన్ని 100 గ్రాములు, 70 గ్రాములు, 30 గ్రాముల వరకు కూడా పట్టుబడింది. ఈ నేపథ్యంలో వారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న మూలాలు కనిపెట్టే పనిలో సిట్ బృందము ప్రత్యేకించి దర్యాప్తు చేస్తోంది. వారి గురించి వాళ్ళ ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది, విచారిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. నోటీసులో కూడా అదే పేర్కొన్నారు తప్ప ఎక్కడ ఎలాంటి విచారణ జరుపుతున్నామో, అసలు వారి నుంచి రాబట్టగలిగింది ఏందనే విషయాన్ని మాత్రము సిట్ బృందం ఇప్పటికి పేర్కొనలేదు. ఎందుకంటే ఈ దర్యాప్తు అత్యంత సోఫిస్టికేటెడ్గా, అత్యంత రహస్యంగా, గోప్యంగా జరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఇందులో సిట్ బృందంలో ఉన్న అధికారులు కావచ్చు, ఇందులో ఉన్న కీలక సీనియర్ అధికారుల ప్రతి ఒక్కరి ఫోన్లపైన కూడా నిఘా ఉంచారు. ఏ ఒక్కరు కూడా మీడియాతో మాట్లాడడానికి కానీ, ముందుకు వచ్చి చెప్పేందుకు కానీ వారు సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే 6 గంటల పాటు విచారణ కొనసాగి ముగిసింది. నేరుగా ముమైత్ ఖాన్ సింబల్ ఇలా అంటూ విక్టరీ చూపిస్తూ వెళ్ళిపోవడం జరిగింది. అవసరమైతే మరొకసారి విచారణ కూడా పిలుస్తాం, హాజరు కావాల్సిందిగా ఆమెకు ఒక్క విషయం మాత్రం సూచించినట్టు మనకు అర్థమవుతోంది. రైట్, రేపు రవితేజ విచారణకు రాబోతున్నారు. రవితేజ పైన ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి సందీప్? అంటే వాస్తవానికి రవితేజ ఎప్పుడు కూడా డ్రగ్స్ విషయంలో, అంటే ఆయన బ్రదర్స్ పట్టుబడ్డారు డ్రగ్స్ కేసులో, మరి ఈయన పాత్ర ఎంత అనేది కూడా తేలాల్సి ఉంది. ఇక రవితేజ సంబంధించి కెల్విన్తో సత్సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే పూరి జగన్నాథ్ మాట్లాడిన సందర్భంలో పూరి జగన్నాథ్కి అత్యంత మిత్రుడిగా ఉన్నారు. వీరు ఈడియట్ సినిమా కావచ్చు, మరికొన్ని సినిమాలు కూడా వీరంతా కలిసి నిర్మించారు. ఈ తరుణంలో ఖచ్చితంగా రవితేజ పాత్ర కూడా డ్రగ్స్ కేసులో అత్యంత సుస్పష్టం అని కూడా సిట్ బృందం భావిస్తోంది. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించింది. మరి కెల్విన్తో సత్సంబంధాలు ఉన్నాయన్న దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వనప్పటికీ ఖచ్చితంగా కెల్విన్తో సత్సంబంధాలు ఉండి, కెల్విన్తో ఫోన్లో టచ్లో ఉండి మాట్లాడుతున్న నటులకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు ఇచ్చారు. అలాగే అఫీషియల్గా అంటే రవితేజ డ్రగ్స్ తీసుకుంటున్నాడా, ఇప్పుడు వాడుతున్నాడా అనే విషయము రేపు సిట్ బృందానికి ఇలాంటి వారికి సమాచారం ఉన్నప్పటికీ రేపు ఏం చెప్తారనేది కూడా కాస్త సంక్లిష్టంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పూర్తి స్థాయి ఇన్పుట్స్, పూర్తి స్థాయి ఆధారాలు, వాట్సాప్ కన్వర్జేషన్లు, పూరి జగన్నాథ్ ఇటు రవితేజకు మధ్య ఉన్న అంటే రిలేషన్షిప్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ విచారణ కొనసాగబోతోంది. ఉదయం 10 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. ఈశ్వర్. రైట్ సందీప్, ఇక్కడ రవితేజ సోదరుడు డ్రగ్ కేసులో ఇదివరకు పట్టుబడ్డం మనం చూసాం. ఇప్పుడు రవితేజ పేరే తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం, రవితేజను ఏ కోణంలో విచారించబోతున్నారు? డ్రగ్స్ తన తమ్ముళ్ళకి పరిచయం చేశాడా, లేకపోతే డ్రగ్ తీసుకున్నాడా, డ్రగ్స్ వ్యాపారంతో అతనికి లింక్స్ ఉన్నాయా, ఎటువంటి కోణాల్లో అతన్ని విచారించబోతున్నారు? అంటే ఇద్దరు సోదరుల్లో ఒకరు మొన్న ఇటీవల మరణించినప్పటికీ మరొక సోదరుడు కూడా ఉన్నారు. వీరిద్దరు ఒకసారి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. 2 సార్లు పట్టుబడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో అప్పుడు రవితేజ సంబంధించి కానీ ఆయన పేరు కానీ ఎక్కడ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రము ఈ కేసులో అంటే ముఖ్యంగా అంటే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి రవితేజ పూరి జగన్నాథ్తో మాట్లాడాడు, అంటే కెల్విన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయనేది సిట్ బృందం గుర్తించింది. మరోవైపు మనకిచ్చిన ఈ ప్రెస్ నోట్లు కూడా రేపు రవిశంకర్ రాజు, భూపతి రాజు రవితేజ రేపు అలియాస్ రవితేజ హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి నేరుగా రాబోతున్నారని చెప్పారు. ముమైత్ ఖాన్, సాద్ నజీర్, ముబీన్ ఈ ముగ్గురిని కూడా ఇవాళ సిట్ బృందం క్వశ్చనింగ్ చేసింది. క్వశ్చనింగ్ చేస్తున్న క్రమంలో మొత్తం కూడా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించారు, ప్రతి దృశ్యాన్ని కూడా చిత్రీకరించారు. మరోవైపు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చామా లేదా అనే దానికి సంబంధించి అడిగాము అని కూడా ఎక్కడ సిట్ బృందం చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఇవాళ ముమైత్ ఖాన్ బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, హెయిర్ శాంపిల్స్ కావాలని కోరలేదు అని మనకి ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేపు రవితేజ విచారణ 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. రాత్రి ఏ టైం అవుతుందో కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు మహిళా నటులు కాబట్టి వీళ్ళు 5 గంటల వరకు విచారించి వదిలేస్తారు. కానీ పూరి జగన్నాథ్ విచారణ 10 దాటింది. ఇంకా మిగతా వారు కూడా నవదీప్ కావచ్చు, తరుణ్ కావచ్చు, వీరి విచారణ కూడా దాదాపు రాత్రి 10 వరకు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో రవితేజ విచారణ కూడా అత్యంత కీలకం కానుంది. డ్రగ్స్ కేసులో ఆయన పాత్ర కూడా సుస్పష్టం ఉన్న నేపథ్యంలో ఆయన విచారణ కూడా దాదాపు రాత్రి 10-11 వరకు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈశ్వర్. ఇదే సమయంలో ముమైత్ ఖాన్ మరోసారి విచారణకు రావాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందా? సిట్ ఆ మేరకు ఏమన్నా ముమైత్ ఖాన్కు చెప్పిందా? ప్రధానంగా ఆమె ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ? అంటే ఖచ్చితంగా ఇప్పుడు విచారణకు ఇప్పటివరకు హాజరైన 7గురిని కూడా అవసరమైతే మరొకసారి విచారణకు పిలుస్తాం, హాజరు కావాల్సిందే, ముందే ఇన్ఫామ్ చేస్తాం, మీరు
కోరిన సమయాన్ని మాకు కేటాయించండి. మీకు అంటే మీ షెడ్యూల్స్లో బిజీ ఉంటున్న నేపథ్యంలో మేము చెప్పిన సమయాన్ని కాకుండా మీరు చెప్పిన సమయానికే మేము ముందు మీకు టైం ఇస్తాం. 6 రోజుల్లో ఎప్పుడైనా సరే ఏ డేట్కి వస్తారో మీరే ఫిక్స్ చేయాల్సిందిగా వీరికి సూచించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారి సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆగస్టు 2 వరకు కూడా మొత్తం షెడ్యూల్ బిజీ ఉంది. అంటే రోజొకరు హాజరవుతున్నారు, రోజొకరిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ తేదీ వరకు వీరు ఎవరిని కూడా మరొకసారి పిలిచే అవకాశం లేదు. ఆగస్టు 2 తర్వాత కూడా మళ్ళీ విడత నోటీసులు ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్లో మళ్ళీ ప్రకంపనలు రేగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే డచ్ దేశస్థుడు నిన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన అత్యంత సామాన్యుడు కాదు, కీలక వ్యక్తి. ఇండస్ట్రీలో అనేక మందికి ఆయన డ్రగ్స్ సప్లై చేశాడని కూడా సిట్ ఉందని చెప్తోంది. సిట్ అకౌంట్ సభలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అయితే ఆగస్టు 2 తర్వాత ఇటు ఇండస్ట్రీతో పాటు ఐటీ శాఖ కూడా కొద్దిమందికి డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకుంటున్న వారికి నోటీసులు ఇవ్వనున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే జయేష్ రంజన్ ఐటీకి సంబంధించిన ఆయన కార్యదర్శి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఐటీ రంగం మొత్తం డ్రగ్స్లో కూరుకుపోలేదు. ఐటీ రంగంలో కేవలం ఒక 20-30 మంది మాత్రమే, ఒక 30 మంది వరకు ఉద్యోగులు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారు. వారిని గుర్తించి వారి కంపెనీలకు ఇప్పటికే ఒక కౌన్సిలింగ్ అంటే ఇవ్వాల్సిందిగా మేము చెప్పడం జరిగింది తప్ప వారి చట్టపరంగా వారు తీసుకోవాల్సిన చర్యలు, కంపెనీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పని తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అంటే మొత్తం ఐటీ శాఖ డ్రగ్స్లో మత్తులో కూరుకుపోలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఆగస్టు 2 తర్వాత మరొకసారి ఇటు ఇండస్ట్రీకి నోటీసులు, ఇటు పారిశ్రామిక రంగంలో కూడా నోటీసులు రానున్నాయి. ఈలోపు ఇప్పుడు విచారణకు హాజరవుతున్న అందరి పేర్లు కూడా త్వరలో దాఖలు కానున్న ఛార్జ్షీట్లో వీరి పాత్ర ఏంటి అనేది కూడా సాక్షులుగా విచారించారా లేదా వీరి పాత్ర ఏందో మొత్తం కూడా అందులో స్పష్టం చేయనున్నారు. ఈశ్వర్, ఆగస్టు 2 తర్వాత సినీ ఇండస్ట్రీ కాకుండా ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు కూడా బయటకు రాబోతున్నాయని మనం అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా. ఎందుకంటే అరెస్ట్ అయిన డచ్ దేశస్థుడు నిన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక 84 మీడియా అని ఒక సంస్థ డిజిటల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నాడు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఆ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం ద్వారా ఆయన డచ్ దేశస్థుడు అయినప్పుడు కూడా ఇక్కడే ఉండి ఒక 100 మందికి ఆయన కింద 100 మంది పనిచేస్తారు. ఎప్పుడు ఇండస్ట్రీలోని అనేక డిజిటల్ మీడియాకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాడు. అలాగే డచ్ అంటే ఉన్న దేశంలో పెద్ద ఎత్తున కూడా అంటే డ్రగ్స్ అనేది అక్కడ నిషేధం కాదు. మెడికల్ షాప్లో మనం ఒక జ్వరం టాబ్లెట్ ఏ విధంగా అయితే తీసుకుంటామో, వైన్స్లో మనము మత్తు అంటే ఇవి బీర్లు ఇవి ఎలాంటి కొనుగోలు చేస్తామో అక్కడ డ్రగ్స్ కూడా అంత ఈజీగా అమ్మకాలు జరుపుతారట. మరి ఆ నేపథ్యంలో ఆయన ఎక్కువగా కూడా ఇప్పటికీ హైదరాబాద్ 3 సార్లు విజిట్ చేశాడు. ఆ విజిట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో డ్రగ్స్ను తీసుకొచ్చాడు అనేది సమాచారం. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చాడు అనేది కూడా మరొక సమాచారం. ఆయన కస్టడీలోకి తీసుకోలేదు. రేపు ఎల్లుండో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నది సిట్ బృందం. ఆ కస్టడీలోకి తీసుకున్న తర్వాత 3 రోజుల పాటు విచారించి ఎవరెవరి ప్రమేయం ఎంత ఉంది, ఆయన కాల్ లిస్టు, ఆయన వాట్సాప్ మెయిల్ సారాంశాల ఆధారంగా మరిన్ని నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈశ్వర్, థ్యాంక్ యూ సందీప్. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ముమైత్ ఖాన్తో పాటు మరో 2 కూడా సిట్ విచారించింది. ముమైత్ ఖాన్ను ఇన్ కెమెరా విచారించిన సిట్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న సాద్ నజీర్ ముబీన్లను కూడా విచారించింది. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు కూడా కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. చార్మి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో పోలీసుల తీరుపై సిట్ వివరణ ఇచ్చింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ చార్మితో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న వార్తలను సిట్ ఖండించింది. తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఎవరిపైనా చార్మి ఫిర్యాదు చేయలేదని కూడా సిట్ తెలిపింది.